అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ఒక 6 నెలల కింద అనుకుంటా పిఠాపురం 6 months ట్రాన్స్ఫర్మేషన్ ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే మీరు వెళ్ళి చూడండి. నేను కార్డ్స్లో కానీ మీకు డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను. సో 1 year తర్వాత, దాదాపుగా 1 year తర్వాత 308 కోట్లకు పైగా, 308 కోట్లు కాదు, 308 కోట్లు పార్టీ వదిలింది. ఆ డాక్యుమెంట్ వదిలిన తర్వాత ఇంకా జరిగింది, ఇంకా చాలా జరిగింది. దాదాపు అక్కడి నుంచి సమ్వేర్ అరౌండ్ ఇంకొక 250 crores దాకా అభివృద్ధి జరిగింది. అది కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దాదాపు 500 కోట్లు, 500 crores అభివృద్ధి జరిగింది సంవత్సరంలో. సో వీడియో పూర్తిగా చూడండి. నేను ఎప్పుడూ అడగను కానీ అడుగుతున్నా, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనం అక్కడ గెలిచి కాదు, అభివృద్ధి ఏం చేసామని చెప్పి పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పుకుందాం. సో తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అండ్ నా వీడియో తర్వాత నేను మీకు ఫ్రీడమ్ ఇస్తాను కాబట్టి పిఠాపురం వాసులు ఎవరైనా ఉంటే అక్కడ అభివృద్ధి ఎలా ఉందన్నది మీరు కమెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. లెట్స్ స్టార్ట్. సో మనం సెక్టర్ వైజ్ చూస్తే అసలు ఎలా జరిగింది అభివృద్ధి సంవత్సరం 1 yearలో ఎలా జరిగిందని చెప్పి సంవత్సరం లోపు దాదాపుగా 308 కోట్లు అభివృద్ధి జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్స్కి సంబంధించి దాదాపు 140 కోట్లు, వాటర్ సప్లై అండ్ శానిటైజేషన్ సంబంధించి దాదాపు 62 కోట్లు, హెల్త్ మెడికల్కి సంబంధించి 35 కోట్లు, ఎడ్యుకేషన్కి సంబంధించి 10 కోట్లు. అసలు ఎడ్యుకేషన్కి సంబంధించింది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అది దాదాపు 10 కోట్లు. అండ్ రిలీజియస్, కల్చరల్ అండ్ బ్యూటిఫికేషన్ సంబంధించి అదే టెంపుల్స్, మనకి సీతారామ దేవాలయం కానీ, టీటీడీ కళ్యాణ మండపం, దానికి సంబంధించి దాదాపుగా 10.5 కోట్లు, 10.68 crores. అది కాకుండా ఎలక్ట్రిసిటీకి సంబంధించి దాదాపుగా 6.5 కోట్లు, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు 4.88 కోట్లు, అర్బన్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించి దాదాపు 4.78 కోట్లు. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ రిసైలెన్స్కి సంబంధించి 4 కోట్లు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి సంబంధించి మనకి 28 లక్షలు. అదర్స్ అని అంటున్నారు కానీ ట్రాన్స్పాండర్స్ మీద పెట్టింది మిస్లేనియస్ అదర్స్ అని రాస్తారు రిపోర్ట్లో. అలా కాకుండా దానికి సంబంధించి మాత్రమే దాదాపు 86.3 lakhs. సో మొత్తం అసలు ఈ బ్రేకప్స్ నేను మీకు ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టారని చెప్పాను కదా, ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టారో, ఎంత ఖర్చు అయింది, దేని మీద ఖర్చు అయిందితో సహా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ పాసిబుల్ నేను డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్ కూడా పెడతాను, అంటే ఆ డ్రైవ్ రూపంలో పెడతాను. మీరు ఓపెన్ చేసి యూ కెన్ వెరిఫై. ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే జస్ట్ యూ కెన్ వెరిఫై దట్. దాదాపు మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఏ కాన్స్టిట్యుయెన్సీలో జరగని స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగింది. అంటే మనసున్నోడు నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే ఒక నాయకుడు ఏ స్థాయిలో చేయగలడని నాకు పిఠాపురం అభివృద్ధి చూస్తే తెలిసింది. నేను ఎప్పుడు కూడా ఎప్పటి నుంచో మనం ఎవ్వరం కూడా 6 నెలల తర్వాత ఒక బాధ్యత కలిగిన ఒక ఎమ్మెల్యే నేను ఇంత చేసే 6 నెలల్లో, సంవత్సరంలో నేను ఇంత చేశా, నేను హామీ ఇచ్చాను కదా గెలవడానికన్నా ముందు ఎన్నికలప్పుడు, సో నేను ఇది చేశా అని ఇంత అకౌంటబుల్గా, ఇంత బాధ్యతాయుతంగా ఎవరు వ్యవహరించిన తీరు మనం ఇప్పటిదాకా చూడాలి. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట అనేవారు, మీకు బాగా గుర్తుంటే, పిఠాపురంని నేను మోడల్ నియోజకవర్గంగా చేస్తా, మొత్తం దేశం మొత్తం పిఠాపురంని చూసే విధంగా ఆ స్థాయికి నేను పిఠాపురాన్ని తీసుకెళ్తా అని చెప్పి ఎన్నికల దీంట్లో చెప్పాడు. చాలాసార్లు ఆయన ఉదయ్ తంగెళ్ళ, అప్పటికి పిఠాపురం ఇన్ఛార్జ్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా పలుమార్లు మహా న్యూస్లో కావచ్చు, సుమన్ టీవీలో కావచ్చు, ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు చాలాసార్లు చెప్పారు. అండ్ అక్కడ ఉన్న కార్యకర్తలకి, ప్రజలకి ఆయన ఈ పర్టికులర్ పాయింట్ వివరించే ప్రయత్నం చేశారు. సో టాపిక్లోకి వెళ్తే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్స్కి సంబంధించి దాదాపు 140 కోట్లు ఖర్చు పెడితే, అందులో రోడ్ ఓవర్ బ్రిడ్జ్, అక్కడ పిఠాపురంలో ఉన్న తెలుసు ROE ప్రాజెక్ట్ అని అంటారు, ROE ప్రాజెక్ట్ నుంచి దాదాపు 98 కోట్లు ఖర్చు చేశారు. పవన్ కళ్యాణ్ బీయింగ్ మనకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రూరల్ డెవలప్మెంట్ మంత్రి, రూరల్ వాటర్ సప్లై మంత్రిగా ఆయన దాదాపుగా 24.24 కోట్లు ఖర్చు పెట్టి దాదాపుగా 294 CCBT రోడ్స్ వేస్తూ దాదాపుగా, అంటే 3 కాంపౌండ్ వాల్స్ కానీ, వెయిటింగ్ హాల్ కానీ, ఇది ప్రైమరీ హెల్త్ కేర్లో వెయిటింగ్ హాల్స్ కానీ ఇవి కట్టడం, దాదాపు దానికి 24 కోట్లు ఖర్చు అయింది. అండ్ తర్వాత మిగతా రోడ్స్ ఉంటుంది, అంటే పెండింగ్ ఉన్న రోడ్స్ అంటారు కదా, పెండింగ్ ఉన్న మన్రేగా రోడ్ వర్క్స్కి సంబంధించి దాదాపు 20.58 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత మనకి పాట్ హోల్స్ రోడ్స్ ఉన్నాయి కదా, గుంతలమయం అయిన రోడ్డు, మన గుడ్ మార్నింగ్ సీఎం అని చెప్పి ప్రచారాలు చేశాం కదా, ఆ రోడ్డుకు సంబంధించి దాదాపు 6.8 కోట్లు ఖర్చు చేసి దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత R&B రోడ్స్కి సంబంధించి 2 పెద్ద మేజర్ R&B రోడ్స్ని వారు తీసుకున్నారు. అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్ రోడ్స్కి సంబంధించి దాదాపు 5.5 కోట్లు ఖర్చు చేశారు. డబల్ లేన్ రోడ్ బ్రిడ్జ్ గోల్ప్రోల్లో దాదాపు దానికి 3.05 కోట్లు దానికోసం ఖర్చు చేశారు. పేమెంట్స్ అండ్ కంప్లీషన్ సూరంపేట బ్రిడ్జ్ చాలా మందికి పిఠాపురం వద్దకు తెలిసి ఉంటుంది, అది చాలా మంది ఇబ్బంది పడుతున్న అంశం. అది దానికి సంబంధించి కూడా 24 లక్షలు ఖర్చు చేశారు. మీకు గుర్తుంటే నేను మొన్న కూడా వీడియోలో చూపించా, వర్మ మీద కౌంటర్ చేసినప్పుడు ఆ వీడియోలో చూపించా. అప్పటిదాకా పిఠాపురం బస్ స్టాండ్ అనేది ఒక గంజాయి వనంలాగా, ఒక దయ్యాలు తిరిగే ప్లేస్ లాగా ఉండేది. అది కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే దాన్ని క్లియర్ చేశారు. TV24 స్టూడియో వేసి మరి మీకు చూపించారు ఆ రోజు. సో దానికి అది నెలలో చేశారండి, ఒక్క నెలలో జరిగింది. ఇది 10 లక్షలు ఖర్చు పెట్టి
అక్కడ బస్ స్టాండ్ని బాగు చేశారు. దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 140.24 crores ఖర్చు అయింది. ఇది దాని లెక్క. నెక్స్ట్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ దాదాపుగా 62.33 crores ఖర్చు పెట్టారని చెప్పాను ఇందాక. సో దానికి అమృత్ 2.0 అంటే పిఠాపురం మున్సిపాలిటీ ఉంది చూసారా, పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 57.37 crores 57.37 crores ఖర్చు పెట్టారు. ఫార్మ్ పాండ్స్ కానీ, క్యాటల్ ట్రాప్స్ కానీ, సోకు ఇది పిట్స్ కానీ, కంపోస్ట్ పిట్స్, ఇది మనకి మన్రేగాలో వచ్చేస్తుంది. మనరేగాకు సంబంధించిన అంశమే, బట్ శానిటేషన్ వాటర్ సప్లై సెక్టర్లో వస్తుంది. అది పంచాయతీరాజ్ శాఖ కిందకే వస్తుంది. సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 64,75,000 సంబంధించి అంత పనులు చేశారు. తర్వాత వాటర్ వర్క్స్ గొల్లపురంలో చూస్తే దాదాపు 72.75 లక్షలకు సంబంధించి ఆయన అక్కడ వాటర్ వర్క్స్ చేశారు. సిపిడబ్ల్యూస్ అకామిడేషన్ నాగులపల్లి దగ్గర సంబంధించి అక్కడ 50 లక్షలు. అండ్ గర్ల్స్ హాస్టల్లో కానీ, ఎంపీపీఎస్ స్కూల్లో కానీ, ఆర్ఓ ప్లాంట్ అక్కడ ఎంత బాధాకరం చూడండి. మా అడ్డా అని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది. అక్కడ స్కూల్స్లో వాటర్ ఫెసిలిటీ లేదు. ఇంకా ముందుకెళ్తే మీకు ఇంకా భయంకరమైన స్టోరీస్ చెప్తా దీని మీద. 50 లక్షలు దాదాపు ఆర్ఓ ప్లాంట్కి సంబంధించి గర్ల్స్ హాస్టల్లో దాదాపు 50 లక్షలు చేశారు. అట్ సేమ్ టైం అదే ఆర్ఓ ప్లాంట్ని మన గొల్లప్రోలు అప్పర్ ప్రైమరీ స్కూల్లో మనకి దాదాపు 4 లక్షలు అక్కడ వ్యయం ఖర్చు పెట్టి అక్కడ తాగడానికి నీళ్ళు, ఓకేనా, డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెట్టారు స్కూల్లో నేను అనేది, ఓకేనా. తాగడానికి నీళ్లు ఫెసిలిటీ కూడా లేదనమాట అక్కడ. నెక్స్ట్ హెల్త్ అండ్ మెడికల్కి సంబంధించి దాదాపు 35.03 crores ఖర్చు పెట్టారు. అండ్ ఈ విషయం చాలా మందికి తెలిసిందే. మనకి ప్రైమరీ హెల్త్ కేర్ ఏదైతే మనకి పిఠాపురంలో ఏదైతే కాకినాడ వస్తుందండి, పిఠాపురంలో ఏదైతే ఉందో దానికి 34 కోట్లు ఖర్చు పెట్టి 30 బెడ్స్ హాస్పిటల్ని 100 బెడ్స్ హాస్పిటల్కి అప్గ్రేడేషన్ చేస్తూ అక్కడ మీకు ఆర్ఓ ప్లాంట్స్ కానీ, తర్వాత గీజర్ కానీ, వాటర్ ప్యూరిఫైయర్స్ కానీ, ఇవన్నీ చేయడం, ఓపీ బ్లాక్ చేయడం కానీ, కొత్త నర్సెస్ని దాని ఏమంటారు హైర్ చేసుకోవడం కానీ, 8 నర్సెస్ని ఇక్కడ హైర్ చేసుకున్నారు. అలాగే కొత్త పబ్లిక్ హెల్త్ యూనిట్స్ చేబ్రోల్లో, కోంగేరులో దాదాపు ₹1 కోటి పెట్టి కొత్త పబ్లిక్ హెల్త్ యూనిట్స్ని అక్కడ తీసుకెళ్ళడం కానీ, వాటర్ ప్యూరిఫైయర్ గీజర్ పెట్టడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక హాస్పిటల్లో వాటర్ ప్యూరిఫైయర్ గీజర్ ఉండదా? అక్కడికి వచ్చే పాపం బాత్తో వస్తారు కదా ఎవరైనా హాస్పిటల్కి, వాళ్ళకి ఎలా వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ? ఇట్లాంటివన్నీ చాలా బాధ కలిగించే అంశాలండి. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి దాదాపు 10.74 crores ఖర్చు పెట్టారు. అండ్ కాంపౌండ్ వాల్స్ దాదాపు 39 స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ కట్టించారు. 3.17 crores. స్కూల్ బిల్డింగ్స్ ఎంపీపీఎస్ అక్కడ 5 స్కూల్స్ కట్టారు మొత్తం 80 లక్షలతో. జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ గొల్లపురంలో రూఫ్ రిపేర్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవ్వడం 23 లక్షలు ఖర్చు పెట్టారు. సైన్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ దాదాపు 33 స్కూళ్ళల్లో పెట్టారు. 9.9 లక్షలు, దాదాపు 10 లక్షలు వేసుకోండి. స్పోర్ట్స్ కిట్స్ దాదాపు 75 జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్లో పెట్టారు 16 లక్షల వ్యయంతో. తర్వాత ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉంటాయి కదా, ఆ గ్రౌండ్స్ దాదాపు 10 లక్షలు పెట్టి మనకి గర్ల్స్ హై స్కూల్, బిఎంఆర్ గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఫినిషింగ్ వర్క్స్ మనకి జెడ్పీహెచ్ఎస్ కానీ, ఎంపీపీఎస్ కానీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 3.85 lakhs ఉంది. నేను ఇందాక ఒక పాయింట్ స్కిప్ చేశాను, మీరు ఎవరు గమనించడం లేదు. డిగ్రీ కాలేజ్కి సంబంధించి టాయిలెట్ బ్లాక్స్ దానికి 1 crore ఖర్చు పెట్టారు. దీని వెనక మీకు ఒక స్టోరీ చెప్తా చూడండి. పిఠాపురం అన్నది ఎలాంటి కాన్స్టిట్యున్సీ మీకు అర్థమవుతుంది. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అక్కడ శాంక్షన్ జరిగింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అక్కడ శాంక్షన్ జరిగితే మీరు ఇక్కడ ఆలోచించాలి. 2021 దాకా దాన్ని పట్టించుకున్న పాపను పోలా. తర్వాత మనకి 2009లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీ, జనసేన సపోర్ట్ చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీ, చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ లెట్ us అప్రిషియేట్ వైఎస్ జగన్ ఫర్ దిస్. 2021లో దాదాపు 1.5 crores ఖర్చు పెట్టి అక్కడ దాన్ని అభివృద్ధి చేసే ఆ ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే చేయలేదు, అక్కడ ఉన్న ఎంపీ కదా పట్టదు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు అందరూ, నేను అందరిని అంటున్నా, వాళ్ళు ఎవరు చేయలే. పవన్ కళ్యాణ్ చేశాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు దివిస్ ఫార్మా ఓఎన్జీసీలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాదాపు 1.75 crores తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, కెమిస్ట్రీ ల్యాబ్స్ కానీ, జువాలజీ ల్యాబ్స్ కానీ, వాళ్ళకి ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ వేయడం కానీ, ఇవన్నీ చేయడం ఇక్కడే పవన్ కళ్యాణ్ స్పెషల్ అనిపిస్తాడు నాకు. ఇంతమందికి డిగ్రీ కాలేజీకి సంబంధించి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన కష్టాలు వాళ్ళకి తెలియలే, పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. అది ఆయన చేశారు. దాన్ని రిలీజియస్ అండ్ కల్చరల్ బ్యూటిఫికేషన్కి సంబంధించి దాదాపు 10.68 కోట్లు ఖర్చు పెట్టని నేను చెప్పాను. దానికి సంబంధించిన లెక్కలు, మొగలిశ్వరుడు చెరువు దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని బాగు చేయించారు. తర్వాత సీతారామస్వామి టెంపుల్ చేబ్రోలో ఏదైతే ఉందో అక్కడ మనకి చేబ్రోలు, గొల్లపురంలో రెండింటికి కలిపి దాదాపు 1.8 crores ఖర్చు పెట్టారు. దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టారు. అండ్ టీటీడీ కళ్యాణ మండపానికి సంబంధించి యూకత్పల్లో మొదలు పెడతారు. అంటే తక్కువ రేట్లకే పెళ్లిళ్ళు చేసుకునే ఆ ప్రయత్నంలో దాదాపు
2 కోట్లు దానికి ఖర్చు పెట్టారు. మినీ జూ అంటే టూరిజంలో భాగంగా పిఠాపురంలో మినీ జూకి సంబంధించి ₹1 దానికి నిధులు కేటాయింపు జరిగింది. సకలేశ్వర స్వామి దేవస్థానం మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి, రెనోవేషన్ చేయడానికి దాదాపు ₹1 ఖర్చు పెట్టింది. జగ్గయ్య చెరువు దగ్గర డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు ₹1 దానికి మంజూరు చేయడం జరిగింది. తర్వాత నగరవనం అర్బన్ ఫారెస్ట్రీకి సంబంధించి పిఠాపురంలో దాదాపు 95 లక్షలు దానికోసం ఖర్చు చేశారండి. టీడీ కళ్యాణ మండపానికి సంబంధించిన రెనోవేషన్ దాదాపు 79 lakhs దాన్ని ఖర్చు చేసి దాన్ని చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ పవర్ 6.5 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. తర్వాత 33/11 kV కిలోవాల్ట్ సబ్స్టేషన్ పిఠాపురంలో దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని చేశారండి. 33 కిలోవాల్ట్ లైన్కి సంబంధించి పిఠాపురం టు దొంతమూరులో దాదాపు 1.84 crores దానికి కేటాయించడం జరిగింది. 36 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దాని దాదాపు 1.5 crore ఖర్చు పెట్టి దాన్ని చేయడం జరిగింది. తర్వాత పోల్ రిప్లేస్మెంట్లో దాదాపు 39 లొకేషన్స్లో జరిగితే దానికి సంబంధించి దాదాపు 98.98 lakhs ఖర్చు పెట్టారు. సేఫ్టీ కిట్స్ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో సేఫ్టీ కిట్స్, ఆ సేఫ్టీ కిట్స్ దాదాపు 323 ఎలక్ట్రీషియన్స్కి ఇస్తే దాదాపు 16.5 లక్షలు దానికి ఖర్చు అయిందండి. ఇది కాకుండా నెక్స్ట్ సెక్టర్కి మనం వెళ్తే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దాదాపు 4.88 crores దానికోసం ఖర్చు చేస్తే, గోకులాలు ఉంటాయి కదా, నార్మల్గా గోకులాలు 189 గోకులాలు పిఠాపురంలో నిర్మించారు 3 కోట్ల వ్యయంతో. తర్వాత అగ్రికల్చరల్ సప్లిమెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటే వాళ్ళకి ఎరువులు కానీ వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ మనకి 1.68 crores జరిగిందండి. అండ్ దాదాపు 2000 టార్పాలిన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, దాని వ్యయం 26 లక్షలు. తర్వాత సోషల్ వెల్ఫేర్ కమ్యూనిటీ సపోర్ట్ అండి. అండ్ మనకి టైలర్స్ని చేయడం కానీ, వాళ్ళకి ఫ్రీ టైలరింగ్ దాని ఏమంటారు శిబిరాలు శిక్షణా శిబిరాలు ఏర్పడడం చేయడం కానీ ఇవి చేశారండి. దాదాపుగా 3656 సూయింగ్ మిషన్స్కి సంబంధించి దాదాపు 8.64 crores పవన్ కళ్యాణ్ గారు ఖర్చు చేశారండి. అండ్ దాదాపు హాస్టల్ రిపేర్స్కి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు హాస్టల్ రిపేర్స్కి దాదాపు 47 లక్షలు ఖర్చు చేయడం జరిగిందండి. అన్నా క్యాంటీన్ల రెనోవేషన్ గొల్లపురంలో చేయడం దానికి దాదాపుగా 17 లక్షలు ఖర్చు చేశారండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేస్తుంది సోషల్ వెల్ఫేర్ కిందకే ఇది కూడా వస్తుంది. సోషల్ వెల్ఫేర్కి సంబంధించి ఆయన ఇంకోటి చేస్తుంది ఏంటంటే 42 మంది అనాథ పిల్లలకు సంబంధించి ఆయన జీతం, పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన తీసుకుంటున్న జీతం అనాథ పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారండి. అది దాదాపు అరౌండ్ 4.2 lakhs వస్తుంది. ఒక్కొక్కరికి నెలకి 5,000 వస్తుంది, 42 మంది కదా. సో అలా నెక్స్ట్ అర్బన్ అండ్ మున్సిపల్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి పిఠాపురం అండ్ గొల్లప్రోలు మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 4.78 crores ఖర్చు చేశారు, కేటాయించారు. దానికి మేనేజ్మెంట్కి సంబంధించి దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టారు. క్లైమేట్ రిసాలియన్స్ కోస్టల్ విలేజ్ కోనపపేటకు సంబంధించి 2 కోట్లు. తర్వాత ఎఫ్డిఆర్ వర్క్స్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎఫ్డిఆర్ వర్క్స్ సంబంధించి దానికి ఒక 2 కోట్లు ఖర్చు పెట్టారు. అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ ఉంటాయి కదా, దానికి మనకి తహసీల్దార్ ఆఫీస్ వర్క్స్ ఫినిష్ చేయడానికి దాదాపు 28.5 lakhs ఆయన ఖర్చు పెట్టారండి. అదర్స్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, మిస్లేనియస్ అదర్స్ దాన్ని ఎట్లా కలిపేస్తున్నారని చెప్పి ఆ అదర్స్కి వచ్చేసరికి అది ట్రాన్స్పాండర్స్ ప్రొక్యూర్మెంట్కి ఖర్చు పెట్టారు. అది దాదాపు 86.73 lakhs దాకా ఖర్చు పెట్టారు. 308 కోట్ల అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు సంవత్సరాల్లో చేశారు. ఇది బ్రాండ్ రా, ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం చేసింది. ఒక్క తిప్పుకోకుండా చెప్పాను ఎప్పటిదాకా మేము చేసిన అభివృద్ధి పిఠాపురంలో ఒక ఎమ్మెల్యేగా. నెక్స్ట్ ఇది మనందరికీ తెలిసిన సమాచారం. ఇక్కడది కొన్ని కొత్త విషయాలు చెప్తాను. మీకు ఒక వీడియో ప్లే చేస్తాను, మీరు చూడండి ఒకసారి. అలాగే నేను పిఠాపురం వెళ్ళిన తర్వాత సార్ అక్కడ చేనేతలకి అక్కడ శారీస్, ఉప్పాడ శారీస్, తాటిపర్తి శారీస్ చాలా ఫేమస్. నెక్స్ట్ నేను అంటే వచ్చిన తర్వాత కూడా నేను వాటిని కూడా ఒక బ్రాండ్ తయారు చేద్దాం, ఒక బ్రాండ్ని క్రియేట్ చేద్దాం. చేనేతలకి సెపరేట్గా నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను సార్, ఒక 10-15 జిల్లాల నుంచి ఎవరు పెళ్లి షాపింగ్ చేయాలన్నా సరే అక్కడికి వచ్చి చేసేలాగా ఒక మార్కెట్ని 100% అంటే కాంప్లెక్స్, ఒక చిన్న కాంప్లెక్స్ అంటారు దాన్ని. చీర కొనాలి, బట్టలు కొనాలి అంటే పిఠాపురం కాకినాడ రావాల్సిందే అనే టైప్లో నేను తయారు చేస్తాను. అండ్ దీన్ని ట్రేడ్ మార్క్ కూడా చేపిస్తాను ఉప్పాడ శారీస్ని. అండ్ వాళ్ళు ఎక్కడ పేరు పెట్టామైనా సరే బ్రాండ్ 100% నేను, అది నా స్పెషాలిటీ అండి. 100% అది చేనేత సోదరుల కోసం నేను 100% చేసి పెడతాను. ఏమన్నారండి? తాడిపర్తి కానీ ఉప్పాడ కానీ ఆ శారీస్ చాలా ఫేమస్. రాష్ట్రంలో ఎక్కడున్నా ఇక్కడే సిల్క్ శారీస్ తీసుకునే విధంగా నేను పనిచేస్తాను. ఎస్పెషల్లీ ఉప్పాడ పట్టు చీరలకు ఒక బ్రాండ్ని నేను క్రియేట్ చేస్తానని కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎలక్షన్స్ ముందు చెప్పారు కదా. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మనకి ఉప్పాడ హ్యాండ్లూమ్ సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, ఉప్పాడలో దాదాపు 60 లక్షలకు సంబంధించి ఒక మెగా షోరూమ్ ఓపెన్ అవుద్ది. 1.5 కోట్లు పెట్టి దాదాపు ట్రైనింగ్ సెంటర్ దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. 2 year నిఫ్ట్ డిజైన్ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తారు. అండ్ 80 లక్షలకు సంబంధించి క్వాలిటీ టెస్టింగ్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉప్పాడకు సంబంధించి. కొత్తపల్లికి సంబంధించి దాదాపు ₹1 పెట్టి డిజైన్ స్టూడియో, 80 లక్షలు పెట్టి గార్మెంట్ స్టిచింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడ గార్మెంట్ స్టిచింగ్ యూనిట్ అక్కడ మనకి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ తాటిపర్తి 55 లక్షలు పెట్టి శారీ స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. 50 లక్షలు పెట్టి ఇంకో షోరూమ్ అక్కడే.
తర్వాత 60 లక్షలతో అంటే షాప్ ఇన్ షాప్ బిల్డింగ్ రెనోవేషన్ దానికి కేటాయిస్తున్నారు. నెక్స్ట్ చేబ్రోలు దాదాపు 2.5 కోట్లకి యామ్ డైయింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నారు. 50 లక్షలకు అక్కడ కూడా కొత్త షోరూమ్. అండ్ చెండూరుకు సంబంధించి 55 లక్షలు పెట్టి శారీ స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నారు. దుర్గాడలో 80 లక్షలు పెట్టి గార్మెంట్ మేకింగ్ యూనిట్ ని తయారు చేస్తున్నారు. అండ్ గొల్లప్రోల్లో హోమ్ ఫర్నిషింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉప్పాడ హ్యాండ్లూమ్ సంబంధించి 1 year లో చేనేత కార్మికులకు అండగా నిలబడిన విధానం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తీసుకొస్తున్న ఇంకో అద్భుతమైన అదిరిపోయి, ఇది యాక్చువల్గా మనకి మేబీ ఆయన ఎంపీ గారికి ఇవ్వాలనుకుంటున్నది, ఇంకా మంచి నిర్ణయం ఏంటంటే కొత్తపల్లి మండలం పొన్నాడు దగ్గర మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ క్యాంపస్ ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఈ ప్రాజెక్టు 259 crores అయితే కేంద్రం దానికి 25 crores మంజూరు చేసింది. అండ్ చెరుసగం అంటే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఫండ్స్ లో స్టేట్ భరించాలి, మీకు సెంట్రల్ కూడా కొంత ఫండ్స్ భరించాలి. సో మొత్తానికైతే పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీని పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి తారాస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 1 year లో 300 కోట్లకు పైగా. ఇప్పుడు మీరు నిఫ్ట్ అంటున్నారు, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ క్యాంపస్ మీరు ఇంక్లూడ్ చేస్తే అది 2,229 కోట్లు, 308 ప్లస్ 229 కోట్లు కలపండి, 500 కోట్లకు పైగా. సంవత్సరంలో దాదాపు 500 కోట్లకు పైగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. పవన్ ఇప్పటిదాకా కాకినాడ పక్కన పిఠాపురం అని ఉండేది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత దీన్ని నేను చూసిన తర్వాత నాకు ఇంకోటి అర్థమైంది. ఆఫ్టర్ 5 years పిఠాపురం పక్కన కదా కాకినాడ అంటారు, ఆ స్థాయికి వస్తుంది పిఠాపురం. నన్ను నమ్మండి. 6 months చేసా, 1 year చేసా, నెక్స్ట్ 2 years అప్పుడు మాట్లాడదాం దాని గురించి. సో ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి మనం తెలియజేద్దాం. మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని షేర్ చేయండి, మీ ఫ్యామిలీతో ఈ విషయాన్ని షేర్ చేయండి తప్పకుండా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జనసేన, జై హింద్.